హైడ్రా గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు ఇది. హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఈ హైడ్రా ఏ స్థాయిలో కొరడా ఝులిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలోని చెరువులు, నాలాలు, బఫర్ జోన్లో ఉన్న అక్రమ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన భవనాలను హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తోంది. ఇక ఈ విషయంలో సామాన్యులు, ధనికులు అనే తేడా లేకుండా రూల్స్కు భిన్నంగా ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి బుల్డోజర్ల సాయంతో విరుచుకుపడుతోంది. అయితే ఈ చర్యలపై ఇప్పటికే నగర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా కావాలనే ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కొందరంటుంటే, హైడ్రా దూసుకుపోతూ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు మరికొందరు. కొన్ని చోట్ల హైడ్రా రాజకీయ నేతలు ఆక్రమించే నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని పలువురు అంటున్నారు. అలానే హైడ్రా ఉక్కుపాదం పేదవారు, మధ్యతరగతి కుటుంబాలపైనే అని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్నవారికి చెందిన భవనాలను కూలుస్తారా, వారు ఆక్రమించిన ఇళ్ల స్థలాలపై చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. మరి ఆయన చేసిన ఆ సంచలన వ్యాఖ్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ హైడ్రా కూల్చివేతలు సామాన్యులకేనా? ప్రభుత్వంలో ఉన్నవారు ఆక్రమించే స్థలాలను ఎందుకు గుర్తించడం లేదు? అందులో ఉన్న నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదు అనే ప్రశ్నలు హైడ్రా కమిషనర్కి ఎదురయ్యాయి. వీటిపై స్పందించిన కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ నగరంలో హైడ్రా కూల్చివేతలు అనేవి కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. హైడ్రా ఎప్పుడు నిబంధనలకు లోబడే నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. కనుక అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే తాము విడిచిపెట్టమని తెలిపారు. తమకు ప్రభుత్వం ఫుల్ ఫ్రీడమ్, రైట్స్ అనేవి ఇచ్చిందన్నారు. తప్పు చేసింది ఎవరైనా సరే పెద్ద చిన్న అనేది చూడమని, అది సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే వారి అక్రమ నిర్మాణాలు ఉన్నా తక్షణమే కూల్చివేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో తమకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. అక్రమ నిర్మాణాలు, భవనాల కూల్చివేతల విషయంలో హైడ్రా ఎవరిపై కక్ష చర్యలకు పాల్పడడం లేదు, ఇందులో ఎలాంటి రాజకీయ భేదాలు చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ హైడ్రా కమిషనర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గత కొంతకాలంగా హైడ్రా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో నిద్రపోతోంది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటి ప్రముఖులైనా సరే హైడ్రా విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన పలు అక్రమ నిర్మాణాలను కూల్చేసిన సంగతి తెలిసిందే. ఇంకా మరిన్ని చర్యలకు సిద్ధమవుతూ హైడ్రా జెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది. మరి హైడ్రా తీసుకుంటున్న చర్యలు ప్రస్తావిస్తూ ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.